హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన కిచెన్లో హెల్తీగా ఇన్స్టెంట్గా పన్నీర్ రోటీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ రోటీ ఉదయం బ్రేక్ఫాస్ట్లా గాను, లేదా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత స్నాక్స్లాను చాలా టేస్టీగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ అండ్ సాఫ్ట్ అండ్ టేస్టీ పన్నీర్ రోటీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ రోటీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యూజ్ చేయండి. అదేనండి సూజీ రవ్వ. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు వరకు పెరుగును తీసుకొని ఈ పెరుగు ఈ రవ్వలో నీట్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పెరుగు ప్లేస్లో మీరు మజ్జిగను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెరుగు ఈ రవ్వలో నీట్గా కలిపేసుకున్న తర్వాత మనము అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా అంతా నీట్గా మిక్స్ చేసి ప్లేట్తో క్లోజ్ చేసేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టండి, సరిపోతుంది. రెగ్యులర్గా ఇంట్లో తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు, లేదా మనము దోశకి ఇడ్లీకి పిండి పెట్టడం మర్చిపోయినప్పుడు ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ఈ రవ్వ నానేలోపు మనము పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి తాలింపును 1 నిమిషం పాటు వేగనివ్వండి. తాలింపు ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, మీరు తినే కారాన్ని బట్టి 1 లేదా 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను నాటు మెంతికూరను వాడుతున్నాను. అంటే చిన్న సైజు మెంతికూర దొరుకుతుంది కదా, అది. మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా తరిగేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చక్కగా అన్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పన్నీర్ని తీసుకోండి. పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పాలతో ప్రిపేర్ చేసిన పన్నీర్ని యూజ్ చేశాను. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే సోయా మిల్క్తో ప్రిపేర్ చేసిన పన్నీర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ని కూడా ఈ వెజిటబుల్స్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న పన్నీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందే. మీరు కావాలంటే బయట కొన్నది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే హెల్త్కి చాలా మంచిది. మనం తీసుకున్న వెజిటబుల్స్కి అలాగే ఈ పన్నీర్కి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మరి మొత్తం క్వాంటిటీకి కాకుండా ఓన్లీ ఈ వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. వెజిటేబుల్స్ అలాగే పన్నీరు వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ మొత్తాన్ని కూడా 10 నిమిషాల పాటు నానబెట్టుకున్న ఈ బొంబాయి రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ స్టఫింగ్ మొత్తం కూడా ఈ రవ్వలో బాగా కలిసిపోయేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అంత కొత్తిమీర, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి గట్టిగా ఉండకూడదు. సో వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితో మనం ఇప్పుడు పన్నీర్ రోటీని ప్రిపేర్ చేద్దాం. స్టవ్ మీద దోసల పెన్నం పెట్టేసి పెన్నం బాగా హీట్ ఎక్కిన తర్వాత రెగ్యులర్గా వేసేలాగా దోశలాగా పల్చగా వేయకుండా కాస్త మందంగా వేయండి. వేసిన వెంటనే తిప్పేయకుండా కాస్త కాలనివ్వండి. కాస్త కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ని పైన వదలండి. మీకు ఇక్కడ నచ్చితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ని మాత్రమే వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత చుట్టూ అంచులు కాస్త రంగు మారి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా అంచులు కాస్త ఎర్రబడిన తర్వాత అట్ల కాడతో ఫ్లిప్ చేసి అటువైపు కూడా కాలనివ్వండి. ఇది దోశలాగా పల్చగా కాకుండా కాస్త మందంగా వేయటం వల్ల కాలటానికి టైం పడుతుంది. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలనివ్వండి. అటువైపు కూడా కాలిన తర్వాత పన్నీర్ రోటీ రెడీ అయిపోయినట్లే. ఈ పన్నీర్ రోటీని పిల్లలకైతే టమాటా కెచప్తో, లేదా పెద్దవాళ్ళకైతే పల్లీ చట్నీతో, అవేవీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ రోటీ. పన్నీర్ వేయటం వల్ల రోటీ కాస్త హెవీగా అనిపిస్తుంది. 1-2కు మించి ఎక్కువగా తినలేరు. స్పైసీ చట్నీతో అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్. చూడండి, పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినగలిగేంత సాఫ్ట్గా ఉంది పన్నీర్ రోటీ. పప్పులు ఉప్పులు నానబెట్టే పని లేకుండా అన్నీ ఉంటే అరగంటలో అయిపోతుంది పన్నీర్ రోటీ. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన పన్నీర్ రోటీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.